పురాణాలలో ఎలాంటి వరదానం గురించి ఉందంటే, సృష్టిపాలకుడైన నారాయణుడు మరియు సంహారకుడు మహాదేవుడు ఇద్దరూ కూడా బ్రహ్మాండం యొక్క రెండు పెద్ద శక్తులు. అప్పుడు ఆశ్చర్యపోయారు. ఒక స్వరూపం జన్మించింది. దానిని ఎవరూ కూడా అంచనా వేయలేరు. ఈ కథ హరిహరేశ్వరుడి జననం. ఈ కథ మొదలవుతుంది ఏకాసురుడు పేరు కల అహంకారపు రాక్షసుడితో. బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు స్వయంగా బ్రహ్మదేవుడే ప్రకటితమయ్యాడు. అతనొక వరం అడిగాడు. నా యొక్క మరణం ఎలాంటి దేవుడి చేతిలో కాని, ఎలాంటి అసురుడి చేతిలో కాని, నారాయణుడి వల్ల కాని, మహాదేవుడి సమూహం నుండి కాని జరగకూడదు. నా మృత్యువు పాలకుడు సంహారకుడు ఇద్దరు కలిస్తే జరగాలి. ఇలాంటి అసాధారణమైన వరం పొంది ఏకాసురుడు అజేయుడైపోయాడు. ముల్లోకాలను అహాకారపు ధ్వని ప్రకంపనలు వచ్చేలా చేశాడు. స్వర్గాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతని అహంకారమే అంతానికి మరణానికి కారణమవుతుంది. అందరూ దేవుళ్ళు తమ శక్తిని ఉపయోగించినా కూడా అతన్ని ఓడించలేకపోయారు. అతని పొందిన వరమే గొప్ప కవచంగా మారిపోయింది. సృష్టిలో సంక్షోభం తీవ్రంగా జరిగినప్పుడు అందరూ దేవుళ్ళు కలిసి ముందుగా విష్ణు దగ్గరకు వెళ్లారు మరియు మహాదేవుడి దగ్గరకు. వాళ్ళకి అర్థమైపోయింది, ఈ అసురుడి అంతం ఒక్కరూ చేయలేరు. విశ్వం యొక్క పరిపూర్ణ సమతుల్యత కోసం విష్ణువు మరియు మహాదేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఎప్పుడూ ఇతిహాసంలో జరగలేదు. వైకుంఠం మరియు కైలాసం యొక్క శక్తి ఒకటిగా మారిపోయింది. నారాయణుడి పితాంబరం, శివుడి యొక్క భాగాంబరం ఒకటిగా మారిపోయింది. ఒక చేతిలో సుదర్శన చక్రం మరియు ఇంకొక చేతిలో త్రిశూలం. ఒక మస్తకంపైకి కిరీటం, ఇంకొక మస్తకంపై చంద్రుడు. ఆ దివ్యమైన స్వరూపానిది సగభాగం హరి మరియు సగభాగం హరుడు. ఆ స్వరూపం పేరు హరిహరుడు. ఎప్పుడైతే ఏకాసురుడు ఆ స్వరూపాన్ని చూశాడో అతని గర్వం బద్దలైపోయింది. హరిహరుడి ఒక్క ప్రహారంతో ఏకాసురుడికి మోక్షం ప్రాప్తించింది. ఏ ప్రదేశంలో అయితే ఈ అద్భుతమైన లీల జరిగిందో ఆ పవిత్రమైన భూమి అదే హరిహరేశ్వరుడి పేరుతో పిలువబడుతుంది. ఈ స్వరూపం మనకి గుర్తుకు తెస్తుంది, సృష్టిపాలకుడు సంహారకుడు వేరువేరు కాదని ఒకే పరమసత్యాన్ని బయలుపరుస్తారు అని. ఈ అద్భుతమైన స్వరూపాన్ని మనసులో పెట్టుకుని కమెంట్లో ఓం హరిహరేశ్వరాయ నమః అని అవశ్యంగా రాయండి.